అందరికీ నమస్కారం. మెగా డిఎస్సికి ముందే టెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే విద్యాశాఖ సమాచార బులెటిన్ జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ మార్చి 27న విడుదల కానుంది. మార్చి 27వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 10వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆన్లైన్లో పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ తెలిపింది. గతేడాది 2023 సెప్టెంబరులో నిర్వహించిన తెలంగాణ టెట్ పేపర్ 1 పరీక్షలో 82,489 మంది రాస్తే 36.89% మంది మాత్రమే ఉత్తీర్ణత పొందారు. ఇక పేపర్ 2 పరీక్షలో 29,073 మంది రాస్తే 15.30% మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ టెట్ 2024 నోటిఫికేషన్ కూడా విడుదలైన ఈ నేపథ్యంలో డిఎస్సి దరఖాస్తు గడువును పొడిగించింది. జూన్ 6వ తేదీ వరకు డిఎస్సి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. తెలంగాణ మెగా డిఎస్సి పోస్టుల భర్తీ కోసం మార్చి 4 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జిటీలు 6,508, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్లు 220, స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జిటి 796 ఉద్యోగాలు ఉన్నాయి. గతంలో డిఎస్సికి దరఖాస్తు చేసుకున్నవారు తాజా నియామకాలకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ స్పష్టత చేసింది. తెలంగాణ టెట్ పరీక్ష 2024 నోటిఫికేషన్ వీడియో త్వరలోనే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. ఇదివరకే సెంట్రల్ గవర్నమెంట్ జూలై 7వ తేదీన టెట్ పరీక్ష నిర్వహించడానికి మార్చి 7వ తేదీ నుండి ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సిటెట్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఏప్రిల్ 2లోపు ఈ సిటెట్ పరీక్షకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సిటెట్ పూర్తి నోటిఫికేషన్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాము. ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడగలరు. డిఎస్సి ఎస్జిటి పోస్టులను అప్లై చేసుకున్న అభ్యర్థులకు 75 రోజుల పాటు ఫ్రీ ఫుడ్, హాస్టల్స్ తో కూడిన ఫ్రీ కోచింగ్ అందిస్తుంది బీసీ స్టడీ సర్కిల్. ఈ ఫ్రీ కోచింగ్కి మార్చి 14 నుంచి మార్చి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ ఫ్రీ కోచింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలను మన ఛానల్లో అప్లోడ్ చేశాము. ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడగలరు. డిఎస్సి ఎస్జిటి మరియు ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఒకరికి 1,500 రూపాయల చొప్పున మొత్తం 10,000 మందికి మెటీరియల్ ఖర్చు ఇస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ నుంచి మరో నోటిఫికేషన్ కూడా విడుదల అయ్యింది. మొత్తం 10,000 మందిలో 7,000 మంది ఎస్జిటి అభ్యర్థులు, 3,000 మంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఉంటారు. ఇందులో 33% మహిళలు, 3% వికలాంగులు ఉంటారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వీడియో మరియు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలను మన ఛానల్లో అప్లోడ్ చేశాము. ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడగలరు. తెలంగాణ రాష్ట్రంలో 2024 నుంచి 25 వరకు విద్యా సంవత్సరంలో ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మా, ఎంఆర్క్, ఫార్మా డి కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్పీజీసెట్ 2024 ప్రవేశ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 12వ తేదీన విడుదలైంది. తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 నోటిఫికేషన్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షను జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ జేఎన్టీయూహెచ్ నిర్వహించనుంది.
జూన్ 6 నుంచి జూన్ 9వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో రాత పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి 16వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు. ఆలస్య రుసుము రూ. 250తో మే 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుము రూ. 1000తో మే 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుము రూ. 2500తో మే 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుము రూ. 5000తో మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ మే 28 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పీజీ సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాము. ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడగలరు. తాజాగా ఆర్ఆర్బీ విడుదల చేసిన అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎస్టీ స్టడీ సర్కిల్ తమ కేంద్రాలలో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 15 నుంచి 25 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కో కేంద్రంలో ఎస్టీలకు 75, ఎస్సీలకు 15, బీసీలకు 10 సీట్లు ఉన్నాయి. ఇందులో 33% సీట్లు మహిళలకు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలను మన ఛానల్లో అప్లోడ్ చేశాము. ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడగలరు. డిఎస్సి ఎస్జిటి మరియు ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు 2 నెలల పాటు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్సీ స్టడీ సర్కిల్ మార్చి 12 నుంచి మార్చి 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలను మన ఛానల్లో అప్లోడ్ చేశాము. ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడగలరు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ లో సుమారు 3035 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది. పూర్తి నోటిఫికేషన్ వివరాలు కావాలి అంటే టీఎస్ఆర్టీసీ అని కామెంట్ చేయండి. ప్రతి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూసిన మీకు మా ధన్యవాదములు.